నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలైన నిన్నటికి 1091 రోజు అయిందండి. ఈ రోజు 1092 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారు ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం ఈరోజు 1092వ రోజుకు చేరుకుంది. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూద్వీపం, భారతదేశానికి దక్షిణ భాగంలో శ్రీకాళహస్తి తిరుమల పుణ్యక్షేత్రం సమీపంలో క్రీస్తు శకం 2024
మార్చి 1వ తేదీన ఈరోజు మరి 18వ అధ్యాయం 66వ శ్లోకం ప్రధాన సందేశం ముగించేదానికి అచల నిష్ఠను ఉపసంహరించేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల నేను ఆడుదాననవుదును, నేనే మగవాడనవుదును అనేటటువంటి ఈ యొక్క 225వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నేనాడుదాననౌదును, నేనే మగవాడనౌదును, నేనే నన్ను నీవటంచుగూడుదును, నేనే నన్ను చెరుపమను పనీగుదు సుమ్మి. 18వ అధ్యాయం 66వ శ్లోకం కీలకం 7కు ముందుగా ఇది ఒక అద్భుతమైనటువంటి సూచన కృష్ణ దేశికేంద్రులు తెలియజేస్తున్నారండి. ఫాల్స్ నేను అని మీరు అంటూ ఉంటారు. రెండవ నేను, మూడవ నేనుల కలయిక మాయా ప్రపంచం అనే విషయాన్ని ఇందులో స్పష్టంగా సూచన చేస్తారు. ఇక్కడ నేను ఆడుదాననవుదును అంటే ముందుగా ప్రకృతి పురుషులు అంటారు, కానీ నేను మగవాడని ముందు పెట్టలేదు ఆయన. ప్రకృతి పురుషులు, భార్యాభర్తలు, తల్లి తండ్రులు అంటారు తప్ప, అంటే ముందు స్త్రీవాచకం రావాలి. అంటే ఎరుక ముందుగా నామరూపాలతోనే గుర్తిరుగును. మన అనుభవంలో ఉండేదే కదా, నేనేం కొత్తగా చెప్పట్లేదండి. చాలా బాగుంది, చక్కగా ఉంది. స్త్రీ పురుషులు అని అంటారండి. అర్ధనారీశ్వరుడు అంటారు. ఆ డు మళ్ళీ ఆ డు అనేది పుంస్త్వం, డు అనేది పుంస్త్వం అంటారు. శంకరులు వివేక చూడమని వాడతారు ఈ పదాన్ని. అది కూడా చాలా విమర్శలకు గురయ్యి చాలా మంది దాన్ని పట్టించుకోవడం లేదు. అంటే శంకరులు వారు బ్రహ్మచారి కాబట్టి ఆయన స్త్రీలను అసహించుకున్నాడని కానీ, ఆయన పురుషుల్ని సపోర్ట్ చేస్తాడని కానీ ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ వారు పాల్గొన్న సభల్లో జగద్గురు ఆదిశంకర సినిమా చూస్తేనే చాలు మనకు ఆయన అందరినీ తల్లిగా భావించే వ్యక్తి కాబట్టి అలా చెప్పాడని పుంస్త్వం అనే పదానికి ఇప్పుడు అక్కడ అర్థం ఇక్కడ చెప్పబడుతుంది. ఆడుదాననవుదును, నేనే మగవాడనవుదును అంటే మూడో నేనే ఆడ మగలుగా తెలుస్తుంది అని అర్థం అండి. అవును, అసలు ఇక్కడ చాలా బాగుంది. ఏంటంటే నేను ఆడదాన్ని అవటం కానీ మగాడు అవటం కానీ నా చేతిలో ఉన్నది కాదు, ఇది మాయ చేతిలో ఉండేది. నా చేతిలో ఉండేది కాదు అంటే మొదటి నేను చేతిలో కాదు, రెండవ నేను చేతిలోనే ఉంది. రెండవ నేను, మూడవ నేనుల ద్వయమే ఆడది మగ అనేది. అది నా చేతిలో, నా తల్లిదండ్రుల చేతిలో కూడా లేదు. ఆహా, తల్లిదండ్రులు కూడా అదే కదా, ఆడ మగనే కదా. అదే చెప్తాను. ఇప్పుడు అర్ధనారీశ్వరుడు ఏ లింగమో చెప్పండి, స్త్రీలింగమా పుంలింగమా? రెండు. అట్ట అది ద్వయం అంటే. అర్ధనారి ముందు నారి, మళ్ళీ ఈశ్వరుడు, అర్ధనారీశ్వరుడు అంటే నామరూపాలతోనే మాత్రమే ఎరుక. అంటే ఎరుక నామరూపాలను విడిచి ఉనికి లేదు అని ఇక్కడ మీకు ప్రూఫ్. క్లియర్. ఎరుకకు నామరూపాల తప్ప ఉనికి లేదు. దీన్ని మీకు అంటే కరెంట్ అఫైర్ అంటే నాకు సమకాలీన సంఘటనలు అనుసరించి చెప్తాను. ఈ మధ్యలో మీరు నెట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఉంటాయి.
చాలా మంది ఈ మధ్యలో కాలేజీ మళ్ళీ ఈ ప్రయోగాలు చేయబాకండి అందరూ. ఉంటే నేను ఇప్పుడు జరుగుతా ఉండే ట్రెండ్ చెప్తున్నాను అంతే, మీ సాహసాలు చేయబాకండి. అంటే మనం చేయమనుకో ఇప్పుడు వాళ్ళు వచ్చే పిల్లలు ప్రయత్నాలు చేసే ప్రయత్నం, అందుకని హెచ్చరిస్తున్నాం ముందే. ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని కింద బోర్డు వేస్తాడు, సినిమాలో దాన్ని ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్తాను అట్లాంటిదే. ఇప్పుడే వచ్చి కూర్చున్నాక నెట్ ఓపెన్ చేస్తే కొలలుగా ఉండే ఎగ్జాంపుల్స్ ఇవి, ఆడ మగ అనేదానికి. ఇప్పుడు సమాజంలో ఎట్లయిపోయిందంటే నామరూపాలకి అత్యంత విలువనిచ్చేసి పెళ్లిళ్ళన్నీ పెటాకులు అవుతున్నాయండి. ఆ మధ్య పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నాకు విజయవాడకు పిలిపించారండి. లక్కీ డ్రాలో గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్ పిలిపించారు. అప్పుడు చూశాను నేను. ఇప్పుడు చాలా ఎక్కువైంది ఆ విషయాలు. ఒక ఇద్దరు వయసులో ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారండి. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా. అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకోవాలా అంటే ఒకరు దాంట్లో మగోడుగా లింగ మార్పిడి చేసుకుని పెళ్లి చేసుకున్నారండి. ఎట్లా సాధ్యమవుతుందో అది నాకు అర్థం కాలేదు. నేను మా అన్న కార్లో వస్తూ ఆ ఎగ్జాంపుల్ ఆయన వినిపించా. ఇది ఎప్పుడో ఈ టెక్నాలజీ ఉంది నాకు నా కొడుకు చెప్పి, అంటే మా ఆయన కొడుకు MBBS MD డాక్టర్ అనమాట, ఎప్పటి నుంచి అందుబాటులో ఉందటనే నాకు కూడా తెలియదు. స్త్రీ పురుషుడుగా, పురుషుడు స్త్రీగా లింగ మార్పిడి చేసుకోవడం అనేది ఇప్పుడు అందుబాటులో ఉందట. వాళ్ళిద్దరు అమ్మాయిలు వచ్చి మాట్లాడుకొని బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువయ్యి పెళ్ళంటూ చేసుకుంటే మన ఇద్దరే చేసుకోవాలా, వేరే వాడు మన జీవితంలో ఎంత అట్రాక్షన్ అండి, కేవలం ఆకర్షణ అండి. అంటే మీరు చెప్పారు మన చేతిలో లేదని, ఇప్పుడు మన చేతిలో ఉండదు అది. ఇప్పుడు వచ్చేసింది చెప్తున్నా కదా, ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది అది కూడా. అదేదో అరుదైన విషయం. అదే మానవుడు ఇంతగా ఎదిగినాడు కానీ తన గురించి తాను పరిశీలించడం లేదు. వీళ్ళిద్దరిలో ఒకరు మగోడుగా లింగ మార్పిడి చేసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు అప్పుడు చదివాను నేను. ఇప్పుడు విజయవాడకు అవధూత ఆశ్రమంలో ఉండేటప్పుడు రోజు బస్సులో పోతూ వస్తూ కలబెడుతుంటే అప్పుడు చదివాను అది. ఇప్పుడు ఈ పద్యం చూసి దాని ఉదాహరణ చూస్తే వాళ్ళిద్దరికి మళ్ళీ విడాకులు అవుతా ఉండదు. ఇప్పుడు నెట్ ఓపెన్ చేసి ఈ విధంగా లింగ మార్పిడి చేసి పెళ్లి చేసుకున్నటువంటి యువకులు అని కొట్టాను నెట్ లో కొడితే. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. చూడండి, ఎంత ఖర్చు పెట్టి లింగ మార్పిడి చేసుకుని పెళ్లి చేసుకున్నాడు విడిపోతున్నారంటే ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే, అందులో విలువలు ఏమాత్రం లేవు. ఎంత క్లారిటీ ఉంది చూడండి. కాబట్టి నేను ఆడదాన్ని అవుదును మగవాన్ని అవుదును అంటే దీని అర్థం ఏంటంటే మనీస్వామి ఫస్ట్ ప్రారంభంలోనే చెప్పాడు నాకు, ఈ సృష్టి జ్ఞానం వల్ల ఏర్పడింది కదా, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మీ లెక్కనే ప్రశ్న ఆయన కూడా క్వశ్చన్ బ్యాంక్. ఈ సృష్టి జ్ఞానం వల్ల వచ్చింది కదా, జ్ఞానం ఆయన నుంచి వచ్చిందని అడుగుతాడు నాకు. నేను సృష్టి వచ్చితే మళ్ళీ చూద్దాం వచ్చిందని చెప్పా. ఫస్ట్ సృష్టి నీకు వచ్చింది కానీ సృష్టికి అతీతంగా ఉండేవాడికి సృష్టి ఆడొచ్చింది అని చెప్పిన. అప్పుడు కూర్చున్నాడు. అంటే పోయిన వాళ్ళ దగ్గర అంతా ఇదే అడిగినట్టున్నాడు. వాళ్ళు ఏం చెప్పారో ఈయనేం చెప్పారో తెలియదు కానీ నేను చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. నువ్వు గురువు అనుకుని నేను శిష్యుడు అనుకోబాకు, నా సందేహాలు మాత్రం నువ్వు తీరుస్తావనే కొంచెం నమ్మకం ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చినానంతే. నేను గురువు నువ్వు శిష్యుడు అనే ఫీలింగే నువ్వు పెట్టుకోబాకు అని కూర్చున్నాడు. నేను చెప్పలేదంటే ముందు ప్రశ్న చెప్పండి అంటే ఆయన ఇచ్చిన ప్రశ్న ఇదే, జ్ఞానం వల్ల ప్రపంచం వచ్చింది కదా, అసలు జ్ఞానం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పంటాడు. జ్ఞానం వల్ల ప్రపంచం వచ్చిందని మీరే చెప్పేస్తుంటే ఎట్ట తెలుసండి మీకు? జ్ఞానం వల్ల ప్రపంచం, అసలు ప్రపంచం రాలేదండి అని చెప్పినాను. తర్వాత విచారణ కూర్చున్నాడు అనమాట. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు 1 year వచ్చాడు. మరి ఆయన ఏం అడిగినాడు ఆయనకే తెలుస్తుంది, సమాధానాలు మీకు తెలిసినట్టు ఆయనకే, నాకు కూడా తెలియదు. మీరు 3 ఏళ్ళు కూర్చున్నారు, ఆయన సంవత్సరం కూర్చున్నాడు. అట్లా ఎవరెవరికి ఏమేం కావాలనో ఇందులో నుంచి ఎత్తుకొని పోతా ఉండొచ్చు. ఇది శూన్య సింహాసనం. ఇది శూన్య సింహాసనం నుంచి ఎవరికి ఏం కావాలనో వస్తా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ శూన్యం కావాల్సిందే, వాళ్ళు తీసుకుపోయింది వాళ్ళు పెట్టుకునేదానికి కాదు. కాబట్టి నేను ఆడుదానని అవుదును, నేను మగవాడిని అవుదును అంటే శూన్యమే సర్వం అని చెప్పినప్పుడు అందులో ఇది చాలా చిన్న విషయం కదా. నేను శుభ్రంగా ఇప్పుడు నాకు మీసాల గడ్డాలు ముందు లేవండి, ఒక వయసు వచ్చినాక శూన్యం నుంచే కదా వచ్చిందేవా. ఏ వస్తువు అన్నా ఇంతేనండి.
నేను ఆడదాన్ని అవుతాను, నేనే మగవాడిని అవుతాను అంటే స్త్రీలో నేను అనేటువంటిది నేను ఆ మూడో నేనే శూన్యానికి సంబంధించిందే. పురుషుడిలో నేను అని ఫీల్ అయ్యేది ఈ రెండు ఒక్కటే అని అర్థం అండి. అందులో విలువల్ని అవగాహన చేసుకుని ఎదుటి వ్యక్తి నా స్వరూపమేనని తెలియనంత వరకు లింగ మార్పిడి చేసుకున్నా, ఎంతమంది బిడ్డలు కన్నా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా, ఏం చేసినా వృధా అండి. ఆ నేరుని విచారించాల. కొంతమంది సద్గురు మాత చెప్తారు స్వ విచారణ. ముందుగా తనలో తాను విచారించాలి. తనలో తాను విచారించకుండా ప్రబోధ చెప్పిన ఉపయోగం ఉండదండి. కాబట్టి నామరూపాలలో మాత్రమే ఎరుక తెలియబడును. నామరూపరహితంగా ఎరుక మరుపులో ఉండును. నామరూపాలు మాత్రం ఎరుక తెలియబడుతుందని వదిలేస్తే నాస్తికత్వం అవుతుంది. నామరూపాల రహితంగా ఎరుక మరుపులో ఉంటది. రహితం కావాలంటే మానవ జన్మ కావాలి. మానవ జన్మలో సాజన్మ సాకార సద్గురుమూర్తి బోధతో మాత్రమే ఎరుక రహితము. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. లేకపోతే గురు పరంపరలో గురువు ఉన్నాడు కదా, ఆయన దగ్గర మీకు కూర్చుంటే నాకు అది ఏటా సినిమాలో మరి వచ్చేది ఏడా. చాలా ఇంపార్టెంట్. దానికి ఇంకా మంచి ఉదాహరణ చెప్తాను. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సద్గురు పరంపరలో మాత్రమే. చాలా మంది మగవాళ్ళకి ఎక్కువ తెలుసు అని అంటూ ఉంటారు. దీనికి వివేక చూడమని వక్ర భాష్యాలు చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను మీకు. జంతువునాం నరజన్మ దుర్లభం పుంస్త్వం తతో విప్రత అంటాడు వివేక చూడమని 2వ శ్లోకం. వివేక చూడమని 2వ శ్లోకమే ఇది. జంతువునాం అంటే జననశీలానాం అని అర్థం అండి. ఉత్పత్తి కాగలిగినటువంటి ప్రాణులలో అని అర్థం. ఉత్పత్తి కాగలిగిన ప్రాణులలో మానవుడు కూడా జంతువుతో సమానమే. అదండి. అన్నిటిలో నరజన్మ దుర్లభం అంటే నరుడిని కూడా జంతువుగా శంకరులు చెబుతున్నారండి. ఇక్కడ ఒక ఎందుకు ఈ శంకరాచార్యులు వివేక చూడమని తెచ్చారంటే మనకు చాలా మందికి వివేకం ఇంకా రాలేదండి, కలగలేదండి. అందుకని వివేక చూడమని అవసరమైంది ఈరోజు మనకు. పుంస్త్వం తతో విప్రతాహ. సరే, నరజన్మ వచ్చేసిన తర్వాత కూడా తతః తర్వాత ఈ నరజన్మలో పుంస్త్వం విప్రత. పుంస్త్వం అనేది విప్రత అండి. పుంస్త్వం అంటే పురుషత్వము అని అర్థం అండి. ఈ పురుషత్వానికి భాష్యాల్లో ఏం రాసి పెట్టారు చాలా మంది అంటే స్త్రీ కాదు పురుషుడు జన్మ రావడం ఇంకా గొప్ప అదృష్టం అని రాశారు. అంటే స్త్రీలు పనికిరారనే. ఇది తప్పండి, తప్పేది. పుంస్త్వం అంటే అర్థం చెప్తాను చూడండి. విప్రతాహ ఈజ్ పుంస్త్వం అక్కడ రాశారు ఆయన. విప్రత అంటే అర్థం ఏంటంటే ఇంకొక ఆయన వ్యాఖ్యానం చేస్తూ చెప్తాడు అన్నమాట. అంటే శంకరుల వారి రోజుల్లో పురుషులకే వేదాధికారం ఉండేది కాబట్టి స్త్రీలకు ఉండేది కాదు కాబట్టి అది కూడా తప్పేనండి. పూర్వపు రోజుల్లో స్త్రీలు వేదం చదివే వాళ్ళు కాదు అంటారు, అది తప్ప, అది కూడా తప్పే. గార్గి మైత్రేయి వీళ్ళంతా ఏం కావాలా? గార్గి మైత్రేయి జీవించిన పురాణ పాత్రలు కాదవి. గార్గి మైత్రేయి అనసూయ వీళ్ళంతా జీవించారు. మరి వీళ్ళంతా ఏం వాళ్ళంతా స్త్రీలు కాదు. కాబట్టి పుంస్త్వం అంటే స్త్రీ పురుషులలో పురుషుడు కాదండి. పుంస్త్వం అంటే మానవ జన్మలో వేదాన్ని చదివే అవగాహన కలిగించుకొనుటకు ప్రయత్నించుట అని అర్థం అండి. రాసుకోండి, నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఇది మీకు చెప్తే అర్థమవుతుంది. చెప్తాను. పుంస్త్వం కొమ్ము సున్నా సాకు తావత్తు ఆవత్తు సున్నా మళ్ళీ. పుంస్త్వం అంటే పురుషత్వము అని అర్థం. పురుషత్వం. ఓకే. ఇక్కడ పురుషత్వము అంటే విప్రత అని శంకరులు మనకు సూచన చేశారు కాబట్టి 2వ శ్లోకం మొదటి లైన్లోనే విప్రత అంటే అర్థం ఏంటంటే మనకు ఇంకో శ్లోకం చెప్తుంది దీని ఆన్సర్ని. వేద పాఠంతో విప్రాణం అంటారు కదా. కాబట్టి
వేదాన్ని అవగాహన చేసుకునేటువంటి వివేకమే ఇక్కడ పుంస్త్వం. చూడండి, మళ్ళీ చెప్తాను. వేదాన్ని అవగాహన చేసుకునే ఆ యొక్క అధికారిత్వమే పుంస్త్వం. అది స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉంది. ఇది పుంస్త్వం అంటే. మరి సద్గురుమాత అక్కడ రాజమండ్రిలో అవధూత ఆశ్రమంలో పేరు మర్చిపోయినా కానీ జ్ఞాన యజ్ఞానికి వేదిక కల్పించారు కదా మనకు. మరి ఆవిడ స్త్రీ కదా. మరి ఆమె సద్గురుమాత ఎంత చక్కని ఆమె ఇదేంది దాసబోధ, అచల గురు శివాజీకి చెప్పబడిన దాసబోధని ఏం లేకుండా మామూలు డొక్కు సెల్ ఫోన్ లోనే ఫోన్ ఇటు చెవులో పెట్టుకొని మొత్తం వ్యాఖ్యానం చేసేస్తున్నారు. కాన్ఫరెన్స్ కాల్లో కలిపి ఎవరో దాసబోధ ఎక్కడి నుంచో చదివితే ఆమె తెల్లారి 5 గంటలకు లేసి కూర్చొని 6 గంటల వరకు 1 గంట సేపు దాన్ని వాళ్ళు ఒక పేరా చదవమంటారు. దాంట్లో నుంచి ఈమె సారాంశాన్ని అందించేస్తున్నారు. ఎక్కడ ఎంతమంది రికార్డ్ చేసుకుని వీళ్ళు తరిస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి మరి వీళ్ళంతా స్త్రీలు కదా, అంటే వాళ్ళకంతా తెలియదనే. అంటే అక్కడ ఆ రోజు శివాజీకి సమర్థ రామదాస్ ఎట్ట చెప్పాడో ఈమె చెప్తా ఉండేది అదే చెప్తుంది ఆమె. ఆ భావాన్ని ఒక్క రవ ఇంచుకు పక్కన పోవట్లేదు. సద్గురు వాక్కు నేరుగా పలుకుతుంది ఆమెలో. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆమె వచ్చిన వాళ్ళతో ఎవరితో మాట్లాడుతుంటే ఆ ఫోన్ తీసుకుని మళ్ళీ దాంట్లో ఒక పారాగ్రాఫ్ నేను వ్యాఖ్యానం చేశాను. ఆమె చదువుతూ ఉంటే ఆమెతో నాతో మాట్లాడుతూ వాళ్ళు చదువుతుండేటప్పుడు నాతో మాట్లాడుతూ ఆ ఫోన్ నాకు ఇచ్చారు ఒక పారాగ్రాఫ్ నన్ను చెప్పమని. ఇప్పుడు నాలాగా పుస్తకం లేదు, ఏం లేదు అక్కడ. దాసబోధలో ఆ పక్క అవతల వాళ్ళు ఒక పేరా చదివితే మళ్ళీ దానికి నేను వ్యాఖ్యానం చేశాను. ఏమి ఇంచుకు తేడా లేదు, ఇది అదంతా ఒకటే. మరి ఇప్పుడు అక్కడ పుంస్త్వం, అక్కడ స్త్రీ పురుష భేదం ఉంది. ఆ సౌండ్ వాళ్ళకి వినపడింది, అర్థమైపోయింది అంతే. సద్గురుమాత చెప్పినా సద్గురువు చెప్పినా వాళ్ళిద్దరు ఒకటే. కాబట్టి పుంస్త్వం అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల్లో పురుషుడని కాదు, వేదాన్ని చదివి అవగాహన చేసుకునే అర్హతయే పుంస్త్వం. దూరందుకు పోయినప్పుడు మనం అంటే నేను ఆడదాన్ని అవుదును, నేనే మగవాడిని అవుదును అంటే నేనే నన్ను నీ వటంచుకూడదును. స్త్రీ పురుషుడు స్త్రీని నేను వేరు నువ్వు వేరు అనుకుని కలుస్తున్నారు. లేదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు వేరు వేరు కాదండి. థర్డ్ పర్సన్ లో మాత్రం వాళ్ళిద్దరు రెండు వేరు వేరండి. కానీ ఆడలో ఉన్న నేను మొగలో ఉన్న నేను ఒకటి కాదంట, రెండు అంటారు, ఒకటేనంటారా? నేను అనాలన్నా మీరు కాదంటారా? నేను ఒకటేని అనుకోవట్లేదండి. సరే, మీరు ఒకటేని అనుకోకుండా ఉండేది థర్డ్ పర్సన్ లో. ఎందుకంటే ఒకటైనప్పుడు ఆకర్షణ ఎందుకు కలుగుతుంది? లేకపోతే ఈ వివాహ వ్యవస్థ ఎందుకు వస్తుంది? మంచి ప్రశ్న అండి. అక్కడ వినండి, ప్రశ్న వేసేసారు కదా, వినండి. ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేద్దామా, సమాధానం ఎక్స్ప్లెయిన్ చేద్దామా? సమాధానం వినండి. ఒకటి కాకపోతే ఆకర్షణ ఎలా కలిగిందండి? నంబర్ 1. నంబర్ 2, ఒకటే దానికి ప్రూఫ్ ఏంటంటే వాళ్ళ ఇద్దరిలో కలిగేది ఆకర్షణేనా ఇంకేదన్నా? ఆకర్షణ కానీ అది కలిసి జీవించడం అని కానీ ఏదో ఒక ప్రక్రియ అయితే దాంట్లో ఉన్నది. అబ్బే, మీరు మళ్ళీ అది వినండి. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ చెప్పాను కదా. థర్డ్ పర్సన్ ప్రకారం చెప్పండి, సెకండ్ పర్సన్ ప్రకారం కూడా చెప్పండి. థర్డ్ పర్సన్ అంటే వ్యష్టి, సెకండ్ పర్సన్ అంటే సమష్టి. మరి బియ్యపు గింజ, బియ్యం బస్తాలో ఉండే అన్ని బియ్యాల్లో ఉండేది, బియ్యపు గింజలో ఉండేది వేరు వేరు వస్తువులా? కాదు. ఇప్పుడు మీరు 25 నుంచి మాట్లాడండి, వాళ్ళిద్దరూ అంటే ఆకాశ స్థాయి నుంచి మాట్లాడండి. అంటే మీరు మానవుడు కదా, ఇప్పుడు నరజన్మ దుర్లభం అన్నారు ఇక్కడ శంకర్లు కూడా. ఆ జంతువులు అవి అయితే ఇది వేరే వస్తువు అది వేరే వస్తువు అని సహజాతాలతో జీవిస్తే వాళ్ళకి వాటికి మోక్షం అవసరం లేదు. మనం మానవ జన్మ కదా. మానవ జన్మలో ఇప్పుడు పుంస్త్వం కదా మీరు. పుంస్త్వం అంటే మీరు అంటే పుంలింగం అని కాదండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి వింటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతలంతా పుంస్త్వం, వేదాన్ని అవగాహన చేసుకునేటువంటి టాలెంట్ ఉంటేనే 50 మందికి పైన ఇక్కడ వింటుంటారు, లేకపోతే వినరు. ఇప్పుడు మీరు సెకండ్ పర్సన్ నుంచి చెప్పండి.
సమిష్టి నుంచి ఆలోచించి చెప్పండి, ఆకాశ తత్వం నుంచి ఆలోచించి చెప్పండి. వాళ్ళిద్దరూ వేరు వేరా ఒకటేనా చెప్పండి. వినే విషయం ఇద్దరు వింటారు, అది వేరే విషయం, నేను కాదంటలేదు. కానీ ఎప్పుడైతే డిఫరెన్స్ ఆడ మొగకి డిఫరెన్స్ ఉన్నప్పుడు దాంట్లో నేను దీంట్లో నేను డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు చూసే క్రమంలో. ఎలా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. తల్లికి తండ్రికి డిఫరెన్స్ ఉంటుంది కదా గురుగారు. అదేనండి, తల్లికి తండ్రికి గురువుకి శిష్యుడికి ఈ డిఫరెన్స్ చూసేటువంటిది ఏదైతే ఉందో అది థర్డ్ పర్సన్. మిమ్మల్ని ఒకప్పుడు శిష్యుడుగా అన్నారు, మీరు విద్యాసాగర్తో పాటు మీరు గురువు దగ్గరికి వెళ్ళారు, అంటే మీరు ఆయన గురువుగా భావించారు. కానీ మీరిద్దరు సమకాలికులని మళ్ళీ తెలిసింది నాకు. అంటే విద్యాసాగర్ గారికి మీరు శిష్యుడేం కాదు, వినండి, విద్యాసాగర్ గారికి మీరు సోదరులు అంతే. విద్యాసాగర్ గారు మీరిద్దరు ఒక గురువు శిష్యులే. ఆయనకి మాత్రం ఊరూరులో పూజ చేస్తున్నారు, కారణం ఏంటి? అది వారి యొక్క స్థితి, వారి యొక్క ఆధ్యాత్మికమైన ఉన్నతి, అది అంతేనా? అంతే, డౌట్ ఏముందో. రండి రండి, ఇప్పుడు మేకా నిర్భయానందుని విద్యాసాగర్ రావు గారిని ఒకటేగా చూస్తున్నారా, వేరువేరుగా చూస్తున్నారు? వేరువేరుగా చెప్పలేదు, ఒకటిగా చూస్తున్నారు కదా. ఒకటిగానే చూస్తాం. ఎట్లా, ఏం ప్రాసెస్ చెప్పండి, ఏం ప్రాసెస్, ఎలా చూస్తారు మీరు వాళ్ళిద్దరిని ఒకటిగా? మీకు ఏం ప్రాసెస్ ఆధారం ఏంటి? నిర్భయానందుల వారిలో ఏముందో అదే ఈయన చెప్తారు, ఈయన ఆచరిస్తారు, అదే దాంట్లో అదే నేను చూసేది. అదే విధంగా నా పుట్టుకకు కారణం ఇద్దరు సమానమా వేరు వేరేనండి? సమానమే. మరి వాళ్ళిద్దరు వేరే సమానం అయితే మరి వేరు ఏంటండి? వాడు సమానమైనప్పుడు వేరు వేరు ఎందుకున్నారు అని, తల్లిదండ్రులు ఎందుకున్నారు? అదేనండి, నీ దృష్టికోణంలో మాత్రమే మెల్లకన్ను వాడికి రెండో చంద్రుడు ఎందుకున్నాడు అంటే మీరు చెప్పాలా, మెల్లకన్ను వాడికి రెండో చంద్రుడు ఉన్నాడు కదా. అవును, ఈ రెండో చంద్రుడిని ఇప్పుడు మనం ఏం చేద్దాం? అది భ్రమ, అది ఒక అదే కదా ఇది. మెల్లకన్ను వాడికి కలిగిన రెండో చంద్రుడిని ఇప్పుడు ఎట్లా పోగొట్టాలా, అది మీ సమస్య. అట్ట కుదరదు, ఆన్సర్ మీ నుంచి వస్తేనే నేను ముందుకెళ్తా. అదేనండి, ఆప్షన్ కావాలా? మెల్లకన్ను వాడికి కనపడిన రెండో చంద్రుడిని ఎలా పోగొట్టాలి మనము చెప్తారా? ఆప్షన్ కావాలా? పోగొట్టాలంటే ఆ భ్రమణం సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ మెల్లకన్ను వల్లనే నాకు రెండు చంద్రులు కనపడుతున్నారు అనేది సత్యం మనకి ఆపరేషన్ చేసుకుంటే, కంటి ఆపరేషన్ చేసుకుంటే, సరి చేసుకుంటే ఇక ఉంటాం. కాబట్టి దృష్టికోణాన్ని సరి చేసుకుంటే 24 నుంచి 25కి వస్తాడు అంటే బస్ ఎక్కి రాడు, అవగాహన చేసుకుంటాడు. సరిపోయినా? ఓకే, మీరు మరీ నన్ను బాగా ఇంకా పిండుతున్నారు కాబట్టి మరో పిండితార్థం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రోజు ఒక 5 గంటలకు ముందు తిరుమల కుప్పం అనే ఆశ్రమానికి పూజకి వెళ్ళాను. అక్కడ ఉప్పలంచి కృష్ణమూర్తి గారు, బండారు సుబ్బరాయ నాయన వీళ్ళందరూ వచ్చేవారు. అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడు, అసలు నాకు ఈ వేదాంత గురించి తెలియదు. బండారు సుబ్బరాయ నాయన, తర్వాత ఉప్పలంచి కృష్ణమూర్తి గారు కేంద్ర పీఠాధిపతి, ఒక ఆయన కేంద్ర పీఠాధిపతి, ఒక ఆయన సమాఖ్య అధ్యక్షుడు. వాళ్ళ ర్యాంకులు కూడా ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసి, అప్పుడు వాళ్ళకి తెలియదు, ర్యాంకులు కూడా తెలియదు నాకు. అటువంటి సమయంలో అవధూత స్వామి శిష్యులు చలమయార్యుల ఆశ్రమం అది. వెంకటేశ్వర అవధూత స్వామి శిష్యులు చలమయార్యుల శిష్యుడు ఎవరో మరి నాకు ఆ పేరు తెలియదు. ఆయన ఏం చేసి ఉంటాడంటే ఒక పుస్తకం రాసి ఉంటాడు. ఆ పుస్తకానికి బాగా పసుపు కుంకాలు పెట్టి, సూది నూలు పెట్టి కుట్టి, బ్రౌన్ అట్టేసి నీట్ గా 2 పుస్తకాలు రాసి, దాన్ని బాగా పసుపు కుంకాలు పెట్టి, పసుపు బ్యాగ్ పెట్టి, దాని బ్యాగులో బ్యాగ్ పెట్టి కుట్టి ఒక ఆయన దగ్గర పెట్టున్నాడు. వాళ్ళు ఊరికి చూపించకుండా, ఆయన ఇప్పుడు క్లాసులో వింటున్నారేమో తెలియదు, మునికృష్ణయ్య ఆయన పేరు. ఆయన ఆ పీఠ, ఇప్పుడు ఆ పీఠానికి అంటే కార్యనిర్వాహకుడుగా ఉన్నాడు ఆయన. ఆయన 5 ఏళ్లకు ముందు నన్ను పిలుచుకొని పోయేసి ఆ మీటింగ్ మాట్లాడిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకోపోయినాడు. ఆయనకి ఇప్పుడు 71 వయసు. పిలుచుకొని పోయి కూర్చోబెట్టి పాదపూజ చేసి, పక్కనే ఇల్లు వాళ్ళ ఇల్లు,
కూర్చోబెట్టి పాద పూజ చేసి నెత్తి నీళ్ళు చల్లుకున్నారు. ఎంత వద్దున్నా వాళ్ళు వినలేదు. మిమ్మల్ని మేము గురువుగా భావిస్తున్నాము, మాకు 70 వయసు, మా ఆవిడికి 65, మరి మాకు ఇంతవరకు పిల్లలు లేరు, మరి ఏ కారణం చేత ఏమి అని అడిగారు. రుణానుబంధ రూపేణ పశుపతిని సూతాదయ అని చెప్పినట్టుగా రుణం మీరు మీ పిల్లలకు అప్పుంటే పుడతారు కానీ మీరు ఎవరికి బాకీ లేదు కాబట్టి మీకేంటి పిల్లలు అని అడిగినాను. మీరు రుణానుబంధ రూపేణ కదా, మీరు ఎవరికి బాకీ లేదు కాబట్టి మీకు పిల్లలు అవసరం లేదు అని. అప్పుడు వెంటనే అది ఎత్తుకొచ్చి ఇచ్చినారు, ఆ పుస్తకాలు ఇచ్చినాను నన్ను. స్వామి ఇదేదో పుస్తకాలు ఉంది, మేము కూడా ఈ సిద్ధాంతంలో ఎంతో మంది వస్తున్నాం, ఈ పీఠంలో ఇన్నాళ్ళు దీన్ని కడుక్కుంటూ ఈ విగ్రహానికి పూజ చేసుకుంటున్నాము చలమేర శిష్య బృందానికి, కానీ మాకు ఇదేందో అర్థం కాలేదు. మాటి కొత్త బట్ట బయలు అంటారు, ఏం లేదు అంటారు, మళ్ళీ అన్ని తీసుకుంటారు, వస్తారు, దక్షిణలు తీసుకుంటారు, అంతా పెద్ద వ్యాపారం చేస్తారు ఇక్కడ, అంతా ఏం లేదు అంటారు, అర్థమే కాదు నాకు, ఇదేదో నాకు మీరుదా చెప్పాలని అడిగిందండి. ఏమీ లేదంటే ఏమి లేదంటారు, పెద్ద వ్యాపారం చేస్తారు వచ్చి ఇక్కడ, ఎవరు బ్యాగ్ వాళ్ళు ఎవరు సార్ బ్యాగాలు సర్దుకున్నారు సార్, ఖాళీ బ్యాగులు ఎత్తుకోసారి బట్టి ఎత్తుకొని పోతారు. ఏమి లేదు, మాకేం మోక్షం ఉందా లేదా అని చెప్పి అడిగారు. మోక్షం ఉందో లేదా నాకు తెలియదు కానీ మీకు మాత్రం మోక్షం అవసరం లేదని నేను, మీరు ఆల్రెడీ మోక్ష స్వరూపులే, మీకేంటి మోక్షం అని అడిగితే, ఎట్లా మేము ఈ పుస్తకాలు ఏదో ఉన్నాయి, ఇదేందో మాకు ఇది కూడా తెలియదు, మాకు ఇచ్చేసిపోయినారు దీన్ని, ఏమంతే తెలియదు నాకు అది. అది ఒక్కొక్కటి సీలు పెట్టి ఓపెన్ చేసి చూస్తే అది ఒక 5-6 పేజీలు కూర్చొని చదివినా, నాకు అర్థం కాలేదు. అది ఇంకేం చేయాలి, నేను పుస్తకాన్ని మూసి భద్రంగా పెట్టుకోండి, ఏముంది మీరు గురువుని చేరి మంత్రోపదేశం చేసుకుని మా గురువు వాక్యం ప్రకారం విచారిస్తే మీకు ఇప్పుడే జన్మ లేదు కదా, కొత్తగా మీకు మోక్షం ఏంటి అనేసి వచ్చేసాను. దాంతో ఆయన వదలలేదు, అప్పుడప్పుడు ఆ పూజలకు పిలుస్తూ ఉండేవాళ్ళు. 4-5 సంవత్సరాలు అయింది. అది ఏం పుస్తకం నాకు తెలియలేదు, మొత్తం చదివినా. కానీ ఈ జ్ఞానయజ్ఞం మొదల కొంచెం ముందు విద్యాసాగర్ గారు నాకు ఒక ఇది రఫ్ పోస్ట్ చేశారు, శివరామ దీక్షిత్ బృహద్వాసిష్టాన్ని ప్రింట్ చేయాలని. అందులో భగవద్గీత శ్లోకాలు ఎన్ని వాడారు, ఎక్కువ వాడారు కదా, భగవద్గీత శ్లోకాన్ని జనాలకు తెలియడం లేదు. ఆ భగవద్గీత శ్లోకాలకి శ్లోకం నెంబర్లు వేయండి, ఏదైనా అక్షర దోషాలు ఉంటే సరిదిద్దండి, ప్రింట్ మిస్టేక్స్ ఉంటే రెడీ చేసి దీన్ని బృహద్వాసిష్టాన్ని మనం చాలా మందికి పంచాలి అని పంపారు. అది సవరించేదానికి చేస్తా, అప్పుడు డౌట్ వచ్చేసింది, అరే రే మనం అక్కడ ఆ రోజు మనకు పసుపు కుంకాలతో పెట్టి పసుపు బ్యాగులో పెట్టి ఇచ్చిన పుస్తకం ఇదే కదా అనుకున్నాం. అప్పుడు ఆయనకి ఫోన్ చేసిన, ఊరికి లేదు, ఆయన అట్టే పెట్టుకున్నాడు. కానీ అందులో రాసి ఉండారు, ఈ పుస్తకాన్ని ఎవరో ప్రింట్ చేయరాదు, ఎవరికి ఇవ్వరాదు, దీన్ని ఎవరు ముద్రించరాదు, ఇట్టే చదువుకోవాలని రాసి పెట్టారు. దాన్ని విద్యాసాగర్ గారు ప్రింట్ చేస్తాడు పుస్తకం అదే. నేను ఆల్రెడీ నెట్ లో దాన్ని చాలా సార్లు చదివి స్టడీ చేసి చాలా మంది అడిగేటప్పటికి ఆ లోకేష్ గారు నాకు ఫోన్ లోనే బృహద్వాసిష్టం అంతా చెప్పేయండి అంటాడు. నా వల్ల కాదండి, ఫోన్ లో చెప్పేది కాదు బృహద్వాసిష్టం అనేది. అది ఆ రోజు అక్కడ 10 పేజీలు చదివిన నాకు అర్థం కాలేదే. శివరామ దీక్షిత సూక్తి రత్నంలో అని కుదించి మా గురువు గారు కూడా బుక్ రాశారు దీక్షిత పైన, అది కూడా నాకు అర్థం కాలేదు. కానీ స్వయంగా నేనే బృహద్వాసిష్టాన్ని పరిశీలించి ప్రతి అక్షర దోషాలంతా చూసి, ఆ భగవద్గీతలో ఎక్కువ శ్లోకాలు వాటి ఉండడం చూసి ఇవన్నీ పరిశీలించడం వల్ల ఓహో అది ఇది ఒకటే అనుకున్నాను. అప్పుడు తెప్పించుకొని చూస్తే ఆయన ఎవరో వాళ్ళ చలమయ్యారు శిష్యులు పూర్వులు బృహద్వాసిష్టాన్ని యథాతథంగా ఫ్రెష్ గా, అదేదో పుస్తకం పాడుపడిపోయి ఉంటారు, అంతకుముందు ఆయన దగ్గర ఉండే బృహద్వాసిష్టం అది నాశనం అయిపోతుంది అని మళ్ళీ ఒక కొత్త పుస్తకం దాన్ని రాసి ఉన్నాడు, అంతేగాని ఏం దాంట్లో కొత్త విషయం ఏం లేదు. అంటే బృహద్వాసిష్టం చూర్ణిక అవన్నీ కలిపి బాగా శుభ్రంగా నిట్ గా రాసి అవగాహన చేసుకుని ఆయన దాంట్లో పెట్టి ఇచ్చేసిపోయినాడు. ఇప్పుడు చెప్పాను ఆయన, ఇదంతా మేము ప్రింట్ చేసి పంచుతున్న పుస్తకాలే ఇవి అని చెప్పి పంపించాను. మీరు చెప్పండి, ఆ రోజు 4 గంటలకు ముందు నాకు పాద పూజ చేసి వాళ్ళ పుస్తకం ఇచ్చినప్పుడు ఇది బృహద్వాసిష్టం నేను చెప్పగలిగానా? మరి ఈ రోజు మరి విద్యాసాగర్ గారు ప్రింట్ వేయించేటప్పుడు అది బృహద్వాసిష్టం అని నాకు తెలియక ముందు కూడా అది బృహద్వాసిష్టమే కదా. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆయనకు తెలియదు, నాకు తెలియదు బృహద్వాసిష్టం అని. ఇప్పుడు మాకెవరు చెప్పినారు అది బృహద్వాసిష్టం అని చెప్పండి? మీ అంతటా మీరే దాన్ని
అట్లా స్వ విషయం, స్వ విచారణ. నేను ఆడదాన్న మగవన్న ఇద్దరు ముగ్గురు అని కాదు, ఎవరికి వాడికి తేలేంత వరకు అది తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి సరే అయితే ఇంకా ఇంత స్పష్టంగా మీరు నా దగ్గర ఉన్న పుస్తకం పలానా అని కనిపెట్టారు, నెంబర్ 1. ఏదో ప్రతిరోజు జ్ఞానయజ్ఞం చెప్తున్నారు, నెంబర్ 2. ఫస్ట్ మీకు మిమ్మల్ని చూసినప్పుడే మీరు నాకు గురువు అనిపించారు, నెంబర్ 3. ఈ కారణం చేత మీరు నాకు ఉపదేశం ఇచ్చే తీరాలని వచ్చి కూర్చున్నాడు ఆయన నిన్న. అట్లా కుదరదండి, ఇది ఎప్పుడు అయిపోయింది పెద్ద కథ. ఒకసారి వేపుని గింజ మళ్ళీ మొలకెత్తరు, ఉపదేశం ఇచ్చేటువంటి స్థితి నాది కాదు, ఇప్పుడు నా వాళ్ళకి కాదని ఎవరైనా చెప్పండి అని చెప్తే ఇంకో పేరు చెప్పారు. వాళ్ళకు వీళ్ళకు నచ్చితే ఉపదేశం తీసుకోవచ్చు, వాళ్ళు కడితే వచ్చు, మనకు అభ్యంతరం ఏం లేదు. కాబట్టి ఇది పూర్వజన్మ పుణ్యఫలంగా మానవ జన్మలో ఆడ మగ అనేటువంటి తేడా లేనటువంటి స్థితి తెలియడమే పుంస్త్వం. ఇప్పటికైనా మీకు ఆడామగాలో ఉండేటువంటి అట్రాక్షన్ ఒక ఇరుకకు సంబంధించిందే ద్వయము, నాణ్యానికి ఉండేటువంటి బొమ్మ బొరుసులు లాంటిదే ఆడామగ అనేటువంటి అభిప్రాయము. అర్ధనారీశ్వరుడు అని తల్లి తండ్రి ఇద్దరి దేహంలో ఉండేటువంటి రక్తం నా దేహంలో ఉందా లేదా ఇప్పుడు? మరి అదే విధంగా ఎరుక ద్వయమని గుర్తించడానికే ఈ పద్యాన్ని కృష్ణ ప్రభు చెప్పారు. కాబట్టి నేను ఆడదాన్ని అవుదును, నేనే మగవాన్ని అవుదును. మీకు లింగ మార్పిడి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు అడుగుతున్నారని కూడా చెప్పాను. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అది భార్య, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్ వీళ్ళందరిలో ఉండేటువంటి ఆకాశ తత్వము ఒకటేనా వేరువేరా? ఆకాశ తత్వం ఒకటి. అలాంటప్పుడు సుషుమ్న నాడిలో ఉండే ఆకాశంలోనే కదా ఇన్ని తెలుస్తా ఉండేది. రెండో నేను ఉంటేనే మూడో ప్రపంచం ఉంటది, కానీ రెండో నేను ఉంటేనే మూడవది ప్రపంచం. రెండో నేను వేపుని గింజ అయిన తర్వాత ప్రపంచం ఎక్కడిది ఉందా? ప్రపంచం ఉండి తీరుతుంది. నేనుగా ఉంటే ప్రపంచం లేదు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేనులో ఉన్న మాయ ప్రపంచాన్ని సృష్టిస్తోంది. కాబట్టి నీవటంచు కూడుదు, నేనే నన్ను చెరుప మనుక నీగుదు సుమ్మి. ఒకరిని చెడిపేదానికి ఒకడు ప్రయత్నిస్తాడు, ఒకరిని బాగు చేసేదానికి ఇంకొకటి ప్రయత్నిస్తాడు. ఇద్దరు ప్రయత్నాలు వృధానే. అందుకనే రమణ మహర్షి కూడా ఏం చెప్పారంటే, జరిగేది నువ్వు ఎంత ఆపినా జరిగే తీరుతుంది, జరగనిది నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు. కాబట్టి సహజంగా జరిగిపోయేటువంటి కళ ప్రపంచాన్ని నిజమనుకోవడం వల్ల మాత్రమే నీకు సమస్య. ఇది గురుముఖంగా తేల్చుకోవడానికి ద్వయరహితానికి ఆడ మగ అనేటువంటి 2 పదాలతో మంచి పద్యం రాసి కృష్ణ ప్రభువులు మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండేటువంటిది ఏదో అందరిలో అదే ఉంది అనేటటువంటి స్పష్టమైన అవగాహనను కలిగించినటువంటి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకుండే 20 నిమిషాల్లో మనకు 18వ అధ్యాయం 66వ శ్లోకం కీలకం నెంబర్ 7 అచల నిష్ఠ. హెడ్డింగ్ అచల నిష్ఠ అండి. నేను ఎంతవరకు అయిందంటే మనకు ఈ రహస్యాన్ని తెలుసుకునేదానికి అలౌకిక భాగ్య బలం కావాలి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అలౌకిక బలం కావాలి దానికి. అలౌకిక అంటే లౌకిక బలం సరిపోదండి. లౌకిక బలం ఏం చేస్తుందంటే, రాడమగా ఇద్దరు ఉండారు కదా, ఇద్దరు ఒకటి ఎట్టవుతారు, వీరిద్దరి మధ్య ఆకర్షణ ఉంది కదా, ఇటు వస్తుంది. అలా లౌకిక బలం అది. ఆ ద్వయం ఏకం కావాలని ప్రయత్నిస్తుంది. ద్వయం ఏకం కావాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదండి. ద్వయంలో భ్రమ ఉంటది, ద్వయంలో త్రిపుటి ఉంటది, ద్వయంలో భ్రమ ఉంటది, మనసులో ప్రపంచం ఉంటది. మనోరహితమే జన్మరహితము. మనసేనండి ద్వయము. మనసు ద్వయము, ఆకాశము కూడా ద్వయమే. ఆకాశం కూడా ద్వయమే. అవకాశం ఇచ్చింది కనుక ఆకాశం కూడా ద్వయమే. మనసు ద్వయమే, ఆకాశం ద్వయమే. అవునండి. ఆకాశం సమిష్టి ద్వయము, మనసు వ్యష్టి ద్వయము. పదాలంతా మీ వల్ల వస్తున్నాయి నాకు.
కాబట్టి ఏకత్రితమనర్చబడిన సంపదను ఉపయుక్త రీతిని భోగించు మహద్భాగ్యం మాత్రం ఎవరికో లభించును. త్రిపుటిని ఏకం చేసి ఇంతవరకు గురువు చేస్తాడు, వాడు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ లెక్కలు చెప్పేదానికి పోతే మనం వాడు ఏం చేస్తాడు, అరే నాయన 5లో 3 పోతే ఎంత, ఎందుకు పోవాలన్నాడంటే మనం ఏం చేయలేము అని లెక్కలు చెప్పించేది మన పని. అది నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఇవ్వాల. ఆచార నిష్ఠ చెప్పేసి నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఇవ్వంతా. ఇప్పుడు ఎవరు తోడు పెట్టి పేరబెట్టేటువంటి పాలు కాదు పాల సముద్రం. పాల సముద్రంలో తోడు కొననటువంటి శుద్ధమగు పాలు గల క్షీరసాగరం వంటి ప్రచండమగు బాణ ఏడం తెలుసా? ఇదే ఏడం చెప్పండి. ఇది ఈ బాణ మీరే చెప్పాలి గురుగారు. అబ్బా, తోడు పెట్టలేనటువంటి శుద్ధమైనటువంటి పాలు గల క్షీరసాగరము, పాల సముద్రము. పాల సముద్రం. ఓకే, చెప్పండి. అడ్రస్ ఏమైనా మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఇదంతా ఊహలోనే. ఈ సుషుమ్న నాడేనండి అది. సుషుమ్న నాడే అది. ఓకే. ఏడో ఎత్తుకు బాగండి. మనసును మధించమన్నారండి. మనసేనండి. ఎంత ఎక్కువ కష్టమై ఉండును, ఏం కష్టం లేదండి. నువ్వు పరిశీలించుకోవడం కష్టమా? ఊరి మీద పడి ఎతికితే కష్టమా? చాలా సింపుల్ అండి. క్షీరసాగర్ అంటే మనసును మధించడమే. కూడా ఆ పరిశ్రమ కూడా ఫలితం కూడా అనంతమే ఉంటది. మళ్ళీ అవును గురుగారు, అనంత సఫలమే అయింది. ఎందుకంటే దాన్ని మధించిన వారు చూడు, స్వయంగా తమ నేత్రములతో. అక్కడ మధించిన వాళ్ళు చూడలే, ఇక్కడ మధించిన వాడు చూడొచ్చు. గురువు దగ్గర మధించిన వాడు చూడొచ్చు. దాన్ని మధించిన వారు తమ నేత్రములతో దాని నుండి అమృతం వెలువడును చూసి ఉండిరి. గురువు చేత మధించిన అర్జునుడు చూశాడు, మనం కూడా చూడొచ్చు. గురువు మీద విశ్వాసం ఉంటే కదా. కానీ కొంతమందికి పరిపూర్ణత తెలిసి కూడా అంతమున అమృతమునకై సక్రమంగా వారిచే ప్రయత్నమునర్చబడలేదు. బృహద్వాసిష్టాన్నే నా చేత పెడుతున్నాడు అనే విషయం నేను ఆ రోజు తెలియలే. నాకు ఈ రోజు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలిసిందనే దానికి లేదు. అట్ట అందువల్ల అమరత్వమును పొందేదానికి. కానీ ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఆ పేజీ చూడు, ఈ పేజీ చూడు, బృహద్వాసిష్ఠుని పలానా పేజీ చదువుకో, ఈ పేజీ చదువుకో అంటూ ఉంటారు. పేజీలు ఎందుకో నాకు అర్థం కాదు. కాదండి, మనసును మధించి మనోరహితం చేసుకోవాలంటే ఆ పేజీ చూడు, ఈ కావాలంటే ఆ పేజీ చూసుకోండి, కావాలంటే ఈ పేజీ చూసుకోండి అంటూ ఉంటాడు. పేజీల్లో ఏముంది? నిన్ను నువ్వు మధించవయ్యా. కాబట్టి అమరత్వం పొందేదానికి అమృతమే కారణం, నిజమే లేదనట్లే. నేను కడతేరేదానికి తలపల మురత్నమే కారణం కాదనిలే. తలపల మురత్నాన్ని చేరిన వాళ్ళంతా కడతేరడం లేదని కదా ఇక్కడ చెప్పేది. అదే గురుమూర్తి ఒకరిని పిలిచి ఉపదేశం చేస్తుండే, ఒకరిని గురించి ఒకరిని పిలిచి. ఒకడు వచ్చిన ఉపదేశం చేయలేదు. ఏం తేడా అనేది ఈ శిష్యులకు తెలియదు. తెలియకుండా ఏమంటారు తెలుసా? అంటే కురుపూడి నాగేశ్వరరావు నిన్ను యూట్యూబ్ లో చూపిస్తాడనే ఆయనకి రహస్యం అంతా చెప్పేసి నాకు చెప్పలేదు నువ్వా? ఏం చేయమంటారు చెప్పు. నువ్వు కురుపూడి మనీస్వామి చెప్తారు, ఇంకెవరో కాదు, మనీస్వామి చెప్తారు. కురుపూడి నాగేశ్వరరావు మీరిద్దరూ కూడా ప్రపంచంలో గుర్తింపు పొందాలని మాత్రమే ఇది నడుపుతున్నారు అంటాడు. ఏం చేయమంటాను చెప్పండి? నేనేమన్నా అనుకుంటా, అంతే. సరే అంటాను, అంతే. అది ఒకవేళ నిజమనుకో నేను దిద్దుకోవాలి, పూజారి వెంకటేశ్వర దిద్దుకోవాలి తప్పుని. అట్లాంటివి ఏ యాక్టివిటీ ఎవరు చేయలేదు. వినండి, రెండు వినండి, ఇది కూడా వినండి. నేను గుర్తింపు కోసం పారాడుతున్నది నిజమైతే నేను వెంకటేశ్వర దిద్దుకోవాలి. అది అబద్ధం అయితే ఎవరు దిద్దుకోవాలి? అబద్ధం అయితే మనం ఊరుకోవాలి, దిద్దుకునేవాడు అవతలాడు దిద్దుకోవాలి. కానీ మనకు
అతను ఇప్పుడు నేను చెప్పింది మీకు అదే కదా ఆన్సరా? ఇప్పుడు నేను ఊరుకున్నాను కదా. నెక్స్ట్ లోకేష్ గారు వస్తారు, శివరామ దీక్షితుని బాగా పరిశీలన చేసి సరిగ్గా నేర్చుకో అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయనకి గుమ్మడం ఊరుకుండడం అంతే. సుమ్మా ఇరు అన్నాడు కదా మనకు రమణ మహర్షి నేర్పి కదా, సుమ్మా ఇరు అంటారు అని చెప్పిండ్లే మనక. మరి ఊరకుండు వాడు ఉత్తమ యోగి, ఊరికేనే ఉండా. కాబట్టి ఏ విధముగా అనుభవించాలో వాళ్ళకి తెలియదు పాపం. ఈ సంపదను మానవ జన్మ వచ్చేసా, గురువు దొరికేసా, వేదాన్ని చదివే తెలివి కూడా వచ్చేసా, ఇన్ని వచ్చి కూడా వాళ్ళకి ఆ సంపద, ఇంత సంపద కూడా పెట్టిన ఇట్లాంటి అనర్థకమే వాటిల్లును. ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులంతా కూడా వాళ్లకు దొరికినటువంటి నిధిని వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు. చూడండి, అచల నిష్ఠ లేకపోతే అచల నిష్ఠ ఎట్టుంటుంది చూడండి, చూసుకోండి. అచల నిష్ఠ ఎందుకు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. చూడండి, నహుషరాజు, ఇది పురాణోపాఖ్యానం, భారతంలో ఉంది. స్వర్గానికి ప్రభు అయిందంట, కానీ అతని ఆచరణ సక్రమంగా లేకపోతే మళ్ళీ పాముగా పుట్టాల్సి వచ్చిందంట. మరి వీళ్ళంతా గురించి నేను ఇట్లా పుడతారని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నహుషరాజు స్వర్గానికి ప్రభు అయినప్పటికీ అతని ఆచరణం సక్రమంగా లేకుండా సర్పయోనిలోకి పోయి పడవలసి వచ్చింది. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీ దగ్గర అగణ్యమైన గుణములు ఉన్నాయ్యా, లేకపోతే 1092 రోజులుగా ఆసక్తిగా ప్రశ్నిస్తూనే ఉండారంటే ఇంకా మీ యొక్క జిజ్ఞాస అపరిమితం అయ్యా. కాబట్టి అగణ్య గుణములు ఉన్నాయి. ఇందువల్ల సర్వశ్రేష్టమైనటువంటి ఈ గీతా శాస్త్రాన్ని పొందేదానికి మీరు పాత్రులయ్యారు, తగినవాడైనవు తండ్రి. ఇక నువ్వు పూజారి వెంకటేశాన్ని పక్కన పెట్టి, కావూరి నాగేశ్వర ప్రసాద్ని కూడా ఇంకో పక్కన పెట్టి, ఈ శాస్త్రానుసారం పరిపూర్ణ ఆచరణ కలిగి ఉండు. ఇదే ఎండింగ్ వాక్యాలు. పరిపూర్ణ ఆచరణ కలిగి ఉండు. చూసుకోండి, మరియు మరియు మరి ఏం లేదు, ఆచల నిష్ఠతో పాటించు. తల్లి తండ్రి వేరు కాదు, నువ్వు నేను వేరు కాదు. 25వ స్థాయిలో అంతా ఒకటే, 26వ స్థాయిలో తెలుసుకునే తెలివి లేనిదే 26. అటని చెప్పి అది ఊరుకోదు. సో 26లో ఎవరు లేరు, ఎవరికి ఎవరు లేరని కూడా చెప్పేది కాదు. అది వాడే లేడు, అతను లేడు. అప్పుడు ఉండేది తెలిసిన తర్వాత అతనే మూర్తిభవించినటువంటి జ్ఞానం. అట్లని చెప్పి అతను ఊరుకోడు. అదే పరిపూర్ణం పనిచేయదు, ఊరికే ఉండదు. అంటే నేను మోగోడు అనే చెప్పి రోజు మాట్లాడుతూనే ఉండా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు లేనివి అవుతాయి, కొత్తగా అవుతాయా? ఎప్పుడు లేవు. కానీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీవు సాంప్రదాయాన్ని తగు రీతిని పాటించకుండా కేవలం దీని అనుష్ఠానమందే నిమగ్నుడవైతే ఉపయోగం లేదు. ఊరికే గుడ్డిగా పాటించలేవు, అవగాహనతో పాటించాలి. నేను ఈ అనుష్ఠానానికి కూడా అవగాహన లేకుండా పాటిస్తే అమృత మథనం, అమృతం పొంది కూడా రాక్షసులు తాగినారా? లేదు. అది కథ. అమృతం పొందేదానికి మాత్రం ఇద్దరు అవసరమే, ద్వయం కావాలి, దేహం కావాలి. మరి రాక్షస మనస్తత్వం అట్లా పెట్టుకుంటే అమృతం ఎట్ట తాగేదే? అది మీకు నాకు ఇప్పుడు ఐడియాలు అట్లా వచ్చేస్తున్నాయండి, అది మీ వల్లే వస్తున్నాయండి. పాల సముద్రాన్ని చిలికారు, అమృతం వచ్చింది. చాలా వచ్చినాయిలే, మళ్ళీ అమృతం వచ్చింది. ఎందుకంటే వచ్చిన లిస్ట్ అంతా చెప్పేది ఇప్పుడు మనకు టైం సరిపోదు కదా. చాలా వచ్చినాయి. హాలాహాలం వస్తే సూడు కంటలో పెట్టుకున్నాడు, అవన్నీ ఇప్పుడు చెప్పేదానికి కాదు మనకి. ఇప్పుడు అమృతం వచ్చినాక దేవతలు రాక్షసులు ఇద్దరు తాగేసి హాయిగా జీవించారా? లేదు. మరి ఎందుకు తాగలేదు వాళ్ళు? సమర్థత లేదు, ద్వయభావం పోలేదు, ద్వయభావాన్ని పోగొట్టుకోలేదు. ద్వయమే బంధము, ద్వయరహితం మోక్షము. అదండి, అద్వయుడికి మోక్షం అవసరమా? అంతే. ఇట్లా
గురుభక్తి గురునిష్ట కలిగిన వారికి మాత్రమే ఇప్పుడు నాకు చెప్పినట్టు చెప్పు. ఎవరికంటే వాళ్ళకి భగవద్గీత చెప్పే ప్రయత్నం చేయబాకు. ప్రపంచంలో ఎవరికంటే వాళ్ళకి భగవద్గీత పిలిచి చెప్తే ఎట్టుంటదంటే, మంచి ఉదాహరణతో ముగిస్తున్నారు జ్ఞానేశ్వరి. మీకు పాలు పెతకడం వచ్చా? చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు పితికారు అంతే, నాటు కుదరదండి. ఒక 10 లీటర్ల పాలు ఇచ్చేటువంటి బాగా బలిసిన ఆవును తెచ్చి మీకు ఇస్తే ఇప్పుడు మీరు పితకగలరా? లేదు. కాబట్టి మీకు ఆవు కుదరదు. నేను బాగా పాలు పితుకుతాను. చూడండి, భగవద్గీత అనేటువంటి ఉపనిషత్తుల నుంచి పితికి రోజు ఇప్పుడు మీకు 1092 రోజులకు అందిస్తానే ఉన్నా. అట్ట లెక్క ఇది. అంటే పోలికట చేశాడు జ్ఞానేశ్వరుడు. బాగా బలిసి చూసేదానికి అందంగా ఉండేటువంటి ఆవు ఒక లేగ దూడతో నీకు దొరికింది అనుకోండి, కానీ తమాషా ఏడుందంటే సాయంత్రం అయితే దాని పాలు పూర్తిగా పితుక్కోకపోతే దానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి, నీకు చెడ్డ పేరు వస్తుంది, నీకు పాపం వస్తుంది. ఆ దూడ కొంచెం తాగుతుంది, మిగతా దండిగా ఉంటుంది దాంట్లో పాలు. ఆవు డైలీ తెల్లారితే 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు పాలు ఇస్తుందండి. ఆ దూడ 1 లీటర్ చాలదు ఆ దూడకి. ఒంగోలు జాతి ఆవు మంచి ఆవును పట్టారనుకోండి, అది మా ఇంట్లో పని చేస్తారు అమ్మగారు, అమ్మగారు, ఆవిడకి కానీ ఇస్తే పండగ చేసుకుంటారు. అది నాకు ఇస్తే నేనేం చేసుకుంటే దాన్ని, నాకు 1 లీటర్ పిండేటప్పటికే మీరు అన్నట్టుగా ఎప్పుడో పితికాను కాబట్టి 1 లీటర్ పిండేటప్పటికి నాకు కుడి చేయి అట్టే నొప్పి అయిపోతుంది, మా చెయ్యి మణికట్టు నొప్పి అయిపోతుంది. ఇప్పుడు నాకు ఆవు నాకు ఉపయోగం లేదు. అది ఎంత డబ్బు ఇచ్చినా కొన్ని ఎన్ని లీటర్లైనా పాలు ఇవ్వని. ఆవు వల్ల నాకు ఉపయోగం లేదు. అమలమ్మ గారికి, మా ఇంట్లో పనిచేస్తారు, అమలమ్మ గారికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఎట్లాగైతే బాగా బలిసి చూసేదానికి అందంగా ఉండేటువంటి మంచి జాతి అయినటువంటి ఆవు దొరికినప్పటికీ సాయంత్రం దాని పాలు పితకడంలో మనం నేర్పరులం అయితేనే అది తాగేదానికి పనికి వస్తుంది, పాలు అందరికి అమ్మేదానికి పనికి వస్తుంది. అంతే. భగవద్గీత గ్రంథం జ్ఞానం కూడా అంతే. గురువు ద్వారా ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క మాట మీరు ప్రశ్నించినట్టుగా ప్రశ్నించి దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ముందుకెళ్ళాలి. అవగాహనతో అనుష్ఠానం చేయాలి. అవగాహనతో అనుష్ఠానం చేయాలి. అదే పుంస్త్వం అంటే అవగాహన. స్త్రీలైనా పురుషుడైనా ఎవరైనా పుట్టుకతో సంబంధం లేకుండా, ఏ కులంలో మతంలో పుట్టినప్పటికీ దానికి సంబంధం లేకుండా సద్గురుమూర్తి చెప్పినటువంటి భగవద్గీత వ్యాఖ్యానాన్ని, భగవద్గీతలో ఉండే పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ తన ప్రవర్తనలో భగవద్గీత చేస్తే పుస్తకంతో ఆయనకి ఏం పని? అట్లా ఇది అర్థం. సరిగ్గా ఇదే విధంగా అంటే ఆవు ఎక్కువగా పాలిచ్చే ఆవు కొన్నప్పటికీ పాలు పితికే నేర్పు లేకపోతే కుదరదు. శ్రీకృష్ణ పరమాత్మ నేర్పరి గనుక మొత్తం వేదాల నుంచి పిండితార్థాన్ని అర్జునుడి నేపంతో ప్రపంచం అంతా సల్లేశాడు. దాన్ని శ్రీకృష్ణ పరంపరలో వచ్చినటువంటి గురువు ఇస్తేనే నీకు అది వస్తుంది, నీకు పిండుకోలేవు, నాకు నేను పిండుకోలేను. అది గురువు ప్రసన్నుడైన శిష్యుడి దగ్గర మాత్రమే అది ఉంటుంది. గురువు ప్రసన్నుడై శిష్యుడు విద్వాంసుడైతే ఆకలిగా ఉండేవాడికి భోజనం పెడితే తింటాడు, కానీ కడుపు నిండిన వాడికి భోజనం అంటే పెడతాం? వాడి తలకాయ నిండికి విషయ వాసనలు నింపుకొని ఉంటే వాడికి భగవద్గీత ఎట్ట చెప్తావు నువ్వు? కానీ చూడు, ఆ విద్యను సాంప్రదాయమునకు తగిన రీతిన పాటించినప్పుడు మాత్రమే మరుసటి రోజు చెప్పాలి అతనికి. ముందు రోజు మనీస్వామి ప్రతిరోజు వచ్చేవాడు, ముందు రోజు చెప్పేటువంటి పాఠాన్ని నేర్చుకుని బాగా నిద్రపోయి లేసి వచ్చినాడంటే అంతకు ముందు రోజు నాకు తెలియని ఎన్నో ప్రశ్నలు మీలాగా ఎత్తుకుని వచ్చి ఇచ్చేవాడు. ఆ ప్రశ్నలకంతా సమాధానం చెప్పే క్రమంలో పూజారి వెంకటేశ్ మీలా తయారయ్యాడు, గాని ఊరికే తయారవుతాడేమే? దేనికైనా కూడా మళ్ళీ అది సరిపోలే, దాన్ని వినేసి ఆయన నుంచి కుడుపూడి నాగేశ్వరరావు వచ్చారు. మళ్ళీ బాబా ఆయన వచ్చి కుడుపూడి నాగేశ్వరరావు గారు వచ్చి మనీస్వామి దగ్గర చెప్పినటువంటి ప్రబోధని తెలుగులో ప్రింట్ తీసుకున్నాడు, 4 పేజీలు అయ్యి. దాన్ని విస్తరించి ప్రతి మాటకి ఈ కుడుపూడి నాగేశ్వరరావు గారు అడిగినటువంటి పదాలకు అర్థాలు చెప్పడమే పరిపూర్ణ దర్శనం. చాలా బాగుంది బుక్.
అట్లా ఆ విద్య కూడా సాంప్రదాయానికి తగిన రీతిన పాటించినప్పుడు మాత్రమే అది రాణిస్తుంది, అది 10 మందికి ఆదర్శవంతంగా ఉంటుంది. నేను పాటించకుండా మీకు మాత్రం నీతులు చెప్తే ఆ విద్య వల్ల తగిన ఫలం లభించాలంటే ముందుగా అవగాహనతో నేను అనుష్ఠానం చేయాలి. ఇందువల్ల ఈ శాస్త్ర సాంప్రదాయమును నువ్వు ఆచల నిష్ఠతో విను. ఆచల నిష్ఠతో వినడం అంటే గంట వినడం మాత్రమే కాదు, గంట తర్వాత మీరు పాటించేటప్పుడు దీన్ని మీరు వింటారు. ఇలా అచల నిష్ఠను మనల్ని పాటించమని చెప్పడంతో భగవద్గీత జ్ఞానం ఈ రోజుకి సంపూర్ణమైందండి. నెక్స్ట్ శ్లోకం నెంబర్ 67. ఇది భగవద్గీత జ్ఞానాన్ని ఎవరికి చెప్పొచ్చు, ఎవరికి చెప్పకూడదు. దీనికి గురు శుశ్రూషలో అనుకుంటా పరిపూర్ణ దర్శనంలో ఈ శ్లోకాన్ని ఉపయోగించి ఎక్కడో దీనికి చెప్పున్నాను. అది ఈ రోజు శ్రోతలు కన్నా దాన్ని చదువుకుంటే రేపు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. అంటే శుశ్రూష అంటే ఏమి, శుశ్రూషల్లో చెప్పుకుంటాను. ఆత్మ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష అని 4 శుశ్రూషలు ఇందులో చెప్పారట. మరి నాకు కూడా గుర్తులేదు ఇందులో ఎలా చెప్పారో. అప్పుడు కుడుపు నాగేశ్వరరావు ఏమడిగాడు, ఈ శ్లోకాన్ని పరిపూర్ణ దర్శనంలో ఎలా వ్యాఖ్యానం చేశానో ఈ రోజు ప్రిపేర్ అయ్యి దీన్ని రేపు తెలుసుకుందాం. మళ్ళీ పరిపూర్ణ దర్శనం చూడాల్సిందే. నేను అప్పుడు ఏమడిగినాడో నేనేం చెప్పి నాకు గుర్తులేదు అది. ఓకేనండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవట్లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, కర్తవ్య కర్మలన్నీ పూర్తిగా నాకు సమర్పించును, సర్వము నేనేనని అందుకే నా శరణు కోరవయ్యా, పుణ్య పాపాల నుండి ముక్తుడై శోకింప పని లేదయ్యా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పాను కదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వ
బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో